భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. హే రామ్, జై శ్రీరామ్. శ్రీరామ్, జై రామ్, జై జయ రామ్. శ్రీరామ్ జయ రామ్, జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్, జయ జయ రామ్. శ్రీరామ జయం. జై శ్రీరామ్. తమరు ఎవరు మహాత్మా? లంకలో శ్రీరామునికి జయమని పలికే సాహసం చేసిన తమరెవరు? ఇక్కడికి ఎలా రాగలిగారు? ఆకాశ మార్గాన పయనిస్తుండగా ఈ ప్రాంగణంలో తులసిమాతను చూచి, కుడ్యములపైన శంఖము చక్రముల యొక్క చిహ్నములను చూచి అర్థము చేసుకున్నాను. ఇది ఒక నారాయణ భక్తుని గృహమై ఉంటుందని అత్యంత కుతూహలముతో తమ దర్శనము కొరకు ఆగాను. నాదొక సందేహం. శ్రీరామనామ స్మరణ. మహానుభావ, నాకు దయచేసి సందేహ నివృత్తి చెయ్యండి. నాది పొరుగు దేశం, ఏ నామమైనను జపించవచ్చును. కానీ మీరు లంకానగర నివాసులయ్యుండి శ్రీరామనామం జపించే సాహసం చేస్తున్నారు. అంతటి సాహసం చేస్తున్న తమరెవరు? తామరు రాక్షసులు కారా? రాక్షస కులము వాడినే, కానీ శ్రీరామ భక్తుడను. రాక్షస కులము వారు శ్రీరామచంద్రుల భక్తికి అర్హులు కారా? వారి పట్ల భక్తికి సకల జీవకోటికి అర్హతున్నది. శ్రీరాముడు తన భక్తులలో ఉచ్చనీచములు, జాతిమత భేదములు చూడరు. వారి దృష్టిలో దేవతలు, దానవులు, మానవులు, అంతెందులకు పశుపక్షాదులలో కూడా భేదము చూపరు. శ్రీరామచంద్రుడు భక్త సులభుడు. నాపై కృపతో సెలవీయండి. రాక్షస జాతిలో శ్రీరామ భక్తుడయ్యుండి లంకలో నివసించే సాహసవీరులెవరున్నారు? అందులకే తమ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను మహర్షి విశ్వావసుపుత్రుడను. నేను రావణుని తమ్ముడను, విభీషణుడను. ఇక లంకలో నివాసముంటున్న విషయం. ఓ మహాత్మా, నేనిచట సర్పపరివేష్టితమైన చందన వృక్షము వలె జీవించుచున్నాను. ఇంతటి దురవస్థలోనూ నాకు ఒకే ఒక ఆశ ఉన్నది. ఏదో ఒకనాడు నాకు శ్రీరామ దర్శనం కలుగుతుందని, ఆయన కరుణిస్తాడని. ఆశ్చర్యకరమైన విషయం. తమరు శ్రీరాముని ఇంతవరకు చూడకపోయినా వారిని పూజిస్తున్నారు. దీనిలోని రహస్యమేమిటి? బ్రాహ్మణోత్తమ, మేము ముగ్గురు సోదరులము ఒకేసారి కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాం. ఆయన ప్రత్యక్షమై వరములు కోరుకునమనగా మా అగ్రజులిద్దరూ శక్తులు కోరుకున్నారు. నేను మాత్రం శ్రీమన్నారాయణుడిపై అనన్య భక్తిని, ఆయన దర్శనాన్ని కోరుకున్నాను. శ్రీ మహావిష్ణువు రాముని రూపంలో అవతారము దాల్చి లంకకు వచ్చినప్పుడు అతని దర్శనం లభిస్తుందని బ్రహ్మదేవుడు సెలవిచ్చాడు. నాటి నుండి ఆయన కోసమే ఎదురు చూస్తూ రామనామ స్మరణ చేస్తున్నాను. తమరు ధన్యులు. తమరి భక్తి ధన్యమైనది. ఇక తమరి వివరాలు సెలవీయండి. తమరెవరు? తమరిప్పుడు ఎచట నుంచి వేంచేశారు? తమరు హరిభక్తులా, లేక దేవతలా, లేక నాకు దివ్య దర్శనం ఇవ్వడానికి దిగివచ్చిన సాక్షాత్తు శ్రీరామచంద్రులా? రామ రామ రామ, మీరు నన్ను తప్పుగా అంచనా వేశారు. నేనొక అధమాతి అధముడను. నా పుట్టుక ఎటువంటిదంటే దాని పేరు విన్నంతనే అశుభమని అంటారు. ఇది నా మర్మవేషం. నేను జన్మతః వానరుడను. నా పేరు హనుమంతుడు.
ప్రభువు శ్రీరాముని ఉదారతను గమనించండి. నా వంటి బుద్ధిహీనుడైన వ్యక్తిని కూడా తన సేవకునిగా నియమించుకున్నాడు. సేవకుడినైనా నాపైన విశేష ప్రేమను కలిగి ఉన్నాడు. కనుక విభీషణ, శ్రీరామచంద్ర ప్రభువులపై అచంచల విశ్వాసముంచండి. సకల జీవులు తమ కర్తవ్య పదాన్ని విస్మరించకూడదు. హే హనుమ, తమరి సదోపదేశంతో నాలో భక్తి పెరిగి మనశ్శాంతి లభించింది. నాకిప్పుడు నమ్మకం కలిగింది. నా పూజలు ఫలించి ఏదో ఒకనాడు శ్రీరామ దర్శనం తప్పక లభిస్తుందని. తమ ఈ ఉపకారానికి శతసహస్ర ప్రణామములు అర్పిస్తున్నాను. లేవండి విభీషణ. సేవకుడు సేవకుని ముందు శిరస్సు వంచరాదు. ఇరువురు స్వామి కార్యముపైనే దృష్టి సారించాలి. నా రాకలోని ఆంతర్యం గ్రహించండి. రావణుడు సీతామాతను అపహరించాడు. శ్రీరామప్రభువు ఆజ్ఞానుసారం నేనామెను అన్వేషిస్తూ వచ్చాను. రావణుని అంతఃపురంలో నలుదిశలా గాలించాను. కాని మాత జాడ తెలియరాలేదు. ఆమె జాడ మీకు తెలిసినట్లయితే దయచేసి నాకు చెప్పండి. కపిశ్రేష్ఠ, రావణుని అంతఃపురంలో సీతామాత సుఖంగా నిద్రిస్తోందని తమరు ఎలా అనుకున్నారు? ఆమె దీనంగా అశోకవనములో తన పతివ్రతా ధర్మాన్ని రక్షించుకుంటూ ఒక వృక్షం కింద తపస్వినుమలై కూర్చుని ఉంది. 4 వైపులా రాక్షస స్త్రీలు కావలి కాస్తూ ఉన్నారు. అశోకవనానికి బయట భయంకర రాక్షసులు గస్తీ తిరుగుతూ ఉంటారు. కనుక తమరు లోనికి ప్రవేశించాలంటే వారితో యుద్ధం చేయాలి. అందుకు చాలా బలగం కావాల్సి ఉంటుంది. కానీ తమరు ఒక్కరే కదా. నేను ఒక్కడనే చాలు వారికి. కాని నా ఉద్దేశంలో అది ఉచితం కాదు. నేను మాతని కలవడానికి ముందు ఏ విధంగానూ ఎటువంటి పోరాటములు సలుపదలుచుకోలేదు. కారణమేమంటే రాముని దూత ఎవరైనా సీతామాతను కలుసుకోవడానికి వచ్చారని తెలిస్తే రావణుడు ఆమె ఉండే చోటు మార్చవచ్చు. కనుక నేను నా రూపాన్ని అతి సూక్ష్మంగా మార్చుకుంటాను. రాత్రి చీకటిలో నిశ్శబ్దంగా మాత సమీపానికి చేరుకుంటాను. ఒక్కసారి ప్రభు సందేశాన్ని ఆమెకు వినిపించి ఆమెను ఓదార్చి నా భిన్న రూపాలలో రావణుని యోధులకున్న శక్తి ఏపాటితో తెలుసుకొనుటకు ప్రయత్నిస్తాను. ఇక నాకు సెలవీయండి. సూర్యభగవానుడు ఉదయించే వేళయింది. పగలు ఎచ్చటైనా దాగి ఉండి నిశీధి సమయాన అశోకవనాన్ని చేరుకుంటాను. వెళ్ళండి భక్త శిఖామణి. శ్రీరాముడు తమని రక్షిస్తాడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హనుమంతుడు లంకను చేరుకుని ఉంటాడు. మార్గమధ్యమున అవరోధములు ఎదురై ఉండవు కదా. భక్తి, శ్రద్ధ, దృఢ నిశ్చయాలతో తమ కర్తవ్య పథంలో ఎవరు ముందుకు సాగిపోతుంటారో వారి మార్గంలో ఎలాంటి అవరోధములు ఏర్పడినా అవి ఎంతోసేపు నిలవవు. హనుమంతుడు వీరుడే కాడు, భక్తుడు కూడా. అతడు తప్పక సఫల మనోరథుడై వస్తాడు. ఇంతకు వారికి సీతమ్మ తల్లి దర్శనమైనదో లేదో? సీతాదేవి లంకలో ఉండి ఉంటే ఏదో ఒక యుక్తితో హనుమంతుడు ఆమె వద్దకు చేరుకుంటాడు. ఆ నమ్మకం నాకున్నది. త్రిజట, ఈ కాగడా కూడా వెలిగించు. అందరి కాగడాలు వెలిగాయా? వెలిగాయి.
హే అపురూప లావణ్యవతి, మమ్ములను చూచి ఏల భీతిల్లుచున్నావు. మేము నిన్ను ప్రేమిస్తున్నాం. ఈ అసమాన సౌందర్యమును ఆ కమలభవుడు కేవలం నీకే ప్రసాదించినాడు. నీకు లభ్యమైన ఈ రూపమును ఆ విధాత మరే స్త్రీకి ప్రసాదించలేదు. అట్టి అపురూప సౌందర్య భామినివై ఉండి ఈ విధి భూతలముపై శయనించుట, నిరంతర చింతాక్రాంతయ్యుండుట, మలిన వస్త్రములు ధరించుట, దినముల కొలది ఉపవాసములు ఉండుట నీకు శోభనీయము కాదు. నీ కొరకు మా అంతఃపురమునందు దివ్యాభరణములు, రత్నములు, మరకత మాణిక్యములు, పట్టు వస్త్రములు, ప్రపంచములోని సర్వోత్కృష్టమైన భోజనము, బహుమూల్య సంపదలు, ఈ లోకములోని సర్వసుఖములు కైమోడ్చి ఎల్లప్పుడూ నీ సేవకై వేచి ఉన్నవి. నీవచటికి వచ్చినచో రాణి మండోదరి, ఇతర అంతఃపుర కాంతలు దాసీలుగా ఉండి నీకు సేవలందిస్తారు. ముల్లోకములలో అట్టి అదృష్టము ఏ వనితకు లభ్యము కాదు. నిజమే. శ్రీరాఘవునకు ధర్మపత్నినయ్యే అదృష్టము నా జీవితమునకు లభించినది. ముల్లోకములలో ఏ స్త్రీకి ఎటువంటి అదృష్టము లభించదు. అట్టి అదృష్టము కూడా ఒక అదృష్టమే. ఆ వనవాస భిక్షుకుని వద్ద ఏమున్నదని వారి గురించి కలలు కనడం మానుకో మూర్ఖురాల. ముందసలు నీవెచట ఉన్నది వాడికి ఇంతవరకు తెలియదు. ఒకవేళ అలా తెలిసినా కూడా ఈ లంకలోకి ఏ మానవుడు ప్రవేశించలేడు. వాస్తవము చెప్పవలననినా వాడు ఇంకనూ జీవించి ఉన్నాడు, లేక కఠిన శిలలకు శిరము మోదుకుని మరణించినాడు. వారిని మరచిపో. ఒక్కసారి నా వైపు చూడు త్రిభువన సుందరి, ఒక్కసారి. ఏ స్త్రీనైనా మాయతో బలముతో అపహరించుట, ఆమెను బలవంతముగా వివాహము చేసుకునుట మా రాక్షసుల స్వధర్మం. అయినను మేము నిన్ను తాకుటకిచ్చగించుటలేదు. నీవే స్వయముగా మా ప్రేమను అంగీకరించి మా బాహువులలోనికి వచ్చి చేరు. రావణ, మిణుగురు పురుగు కాంతికి సరోవరంలోని కమలాలు వికసించవు. గుర్తుంచుకో, ఏ విధంగా సూర్యుని నుండి కిరణాలు వేరు కానేరవో అదేవిధంగా నేను శ్రీరాముని నుండి వేరు కాను. ఏ విధంగా పాపాత్ముడు సిద్ధి కోసం పూజ చేయడానికి అనర్హుడో అదేవిధంగా నన్ను వాంఛించడానికి నువ్వు అనర్హుడివి. నేను పతివ్రతను, ఉత్తమ కులములో జన్మించిన దానను, పవిత్రమైన రఘువంశమునకు మెట్టిన దానను. నన్నీ లోకమునందు ఎవరూ నిందించుట అసంభవము. నీవు నీ మనసుని నా నుంచి మళ్లించుకో, లేదంటే ఈ పాపాగ్నిలో నీవు నీ స్వర్ణలంక సమేతముగా భస్మమైపోతావు. నీకు శ్రీరాముని శక్తి గురించి ఏమాత్రమూ తెలియదు. వారి ధనుష్టంకార మాత్రముననే లంకా ద్వీపము సముద్ర గర్భములో కలిసిపోతుంది. నీ ఒక్కడి పాప కారణంగా లోకంలోని సమస్త దానవులు నశించిపోతారు. చాలించు. కందమూలమును భక్షించుచు వనములలో సంచరించు నిర్వీర్యులైన వారి గురించా నీ వర్ణన? సీత, నీ ప్రేమ వశమున మధురముగా భాషించుచున్నాను. ఆ కారణంతో నన్నొక బలహీనునిగా భావించి నా శక్తిని నీవు తెలుసుకోలేకపోతున్నావు. భృకుటి ముడివేసినంత మాత్రమున సూర్యచంద్రులు భయంతో గడగడా వణికి ఎవరి స్థానములలో వారు స్తంభించిపోతారు. మా గర్జన వింటే హిమవత్ పర్వతమే కంపించిపోతుంది. సముద్రము, ఆకాశము, పాతాళములలో నివసించే సమస్త దేవ, దానవ, యక్ష, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులు, అంత ఏల నవగ్రహములు కూడా మా ఆదేశము కొరకై కరములు మోడ్చి నిరీక్షిస్తూ ఉంటారు. నీ పరాక్రమం మీద నీకంతటి నమ్మకం ఉంటే నా భర్తను, నా మరిదిని ఆనాడు మాయతో ఆశ్రమానికి దూరంగా పంపే వ్యూహాన్ని ఎందుకు రచించావు? వారక్కడి నుండి వెడలిన తరువాతే నన్నెందుకు అపహరించావు? వారు గనుక అక్కడ ఉండి ఉన్నట్లయితే ఆ సమయంలోనే ఈ దుష్కర్మ ఫలితాన్ని అనుభవించేవాడివి. ఈ భూమాతకు నీ వంటి పాపాత్మని భారం తగ్గి ఉండేది. నీకు తెలుసు వారితో యుద్ధం చేసి విజయం సాధించటం అసంభవమని. ఏ విధంగా శునకం సింహానికి ఎదురు వెళ్లడానికి భయపడుతుందో అదే విధంగా నీవు కూడా వారుండగా మా కుటీర ఛాయలకు వచ్చేవాడివి కాదు. సీత, నీ ధిక్కార వచనములు మేము సహించలేము. అందులకు ఒక్కటే శిక్ష. మా ఈ చంద్రహాస ఖడ్గముతో నీ శిరస్సును ఖండిస్తాం. మృత్యుముఖము నుండి నీవు తప్పించుకొనవలనన్నా నీ ఇచ్ఛతో మా చరణములను ఆశ్రయించు. నీకు కూడా ఒక్కసారే తప్పించుకునే అవకాశమున్నది. ఇప్పుడే నీవు శ్రీరామచంద్రుని శరణు వేడు.
ఆయన శరణాగత వత్సలుడు. శరణు వేడిన వారిని కరుణార్ద్ర హృదయంతో క్షమించగలరు. నన్ను భక్తి ఆదరాలతో నా ప్రభువు వద్దకు చేర్చో, లేదంటే ఈ లంక చిన్నా భిన్నమైపోతుంది. నీ రాక్షస సమూహం సర్వనాశనమైపోతుంది. ఈ నగరం భూతప్రేతాలకు నివాసం అవుతుంది. సీత, నీవు నీ మృత్యువును ఆహ్వానించకు. నాకు మృత్యువే సంభవిస్తే నా దుఃఖాలన్నీ తొలగిపోతాయి. హే చంద్రహాస ఖడ్గమా, నీవు పరమశివుని వరప్రసాదమే అయితే నీకిదే నా వేడుకోలు. ఈ పాపి నుండి నన్ను రక్షించు. నా శిరస్సుని ఖండించి నా పతివ్రతా ధర్మాన్ని కాపాడు. అప్పుడే పరమశివునికి కూడా అర్థం అవుతుంది, ఇలాంటి ఒక ఆపాత్రుడికి, పరస్త్రీ వ్యామోహం కలవాడికి, అల్పుడికి వరాలిస్తే పరిణామం ఎలా ఉంటుందో. అసందర్భ ప్రలాపి, అనుభవించు. నాథా, తమ వంటి యోధులకు, ముల్లోకముల నేలే ప్రభువులకు, వీరాధి వీరులకు ఒక నిస్సహాయురాలైన అబలపై అస్త్రమును సంధించుట శోభనీయదు. తమరు వేదాంగములు చదివినవారు, మహాజ్ఞానులు. తమకు తెలుసు స్త్రీ హత్య మహాపాతకమని. ఎవరైనా మిమ్ములను ఆవేశంలో అవమానపరిచినట్లయితే తమరు వారిని క్షమించండి. అదే తమకు గౌరవం. మీదు మిక్కిలి ఈ సమయాన ఆమె మీ ఆతిథ్యంలో ఉన్నది. ఆ విధంగా కూడా ఆమెను మీరు ఇంత కఠినంగా శిక్షించకూడదు. అటులైన సరే, మేము నీకు 2 మాసములు గడివిచ్చుచున్నాము. గుర్తుంచుకో, ఆ 2 మాసములలోగా నీ భర్తగా మమ్ములను స్వీకరించని ఎడల మా రాక్షసులు నీ శరీరమును ఖండ ఖండములుగా నరికివేస్తారు. మీరందరూ కలిసి ఈమె మనసును మార్చండి. సీత శీఘ్రమే మా వశం కావాలి. భృత్యులారా, అందరూ సావధానంగా వినండి. సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించి ఈమెను దారిలోకి తీసుకురండి. లేకున్నచో మీ అందరి జీవితాలను అంతం చేస్తాం. సీత, పులస్త్య వంశస్థుడైన రావణాసుడికి భార్య కావడం గొప్పగా భావించడం లేదా? పులస్త్యుడు 6 ప్రజాపతులలో 4వ వాడు. బ్రహ్మదేవుని మానసపుత్రుడు. పులస్త్యుడి మానసపుత్రుడు మహర్షి విశ్రావసుడు. అతడు కూడా ప్రజాపతులతో సమానుడు. మహారాజు రావణుడు అతడి పుత్రుడు. నీవు రాక్షసరాజైన రావణునకు భార్యవు కావలసినదే. అతడు తన పరాక్రమంతో నాగ గంధర్వ దేవతలను సంగ్రామంలో ఎన్నోసార్లు ఓడించాడు. అతడి ఇష్ట ప్రకారం అతనికి భార్య కావచ్చు కదా. విశాలాక్షి, ఎవరి ఆజ్ఞను పాలించి సూర్యుడు తన వేడిమిని పరిత్యజిస్తాడో, వాయువు స్తంభిస్తుందో, వృక్షములు పువ్వులు విదులుస్తాయో, జల ప్రవాహాలు ఆగిపోతాయో, ఆకాశం నుండి మేఘాలు వర్షిస్తాయో, అటువంటి రాజాదిరాజుకు భార్య కావాలనే ఆలోచన ఎందుకు రావడం లేదు? మా మాట విను, లేదా నీవు జీవించడం అసంభవం. మీరందరూ ఏకమై లోకవిరుద్ధంగా మాట్లాడుతున్నారు. నా యొక్క నిర్ణయం మీకు నచ్చినట్లయితే మీరందరూ కలిసి నన్ను హతమార్చండి. ఇకపైన నేను మీ దారికి అడ్డురాను. నా భర్త రాముడు ధీరుడు, అజేయుడు కూడా. మీదు మిక్కిలి నాకు పూజనీయుడు. నా జీవితం సర్వదా అతడికే అంకితం. లంకాధీశుడు రావణాసురుని పతిగా పొందే అర్హత నీకు ఉన్నట్టు లేదు. సీత, నువ్వు మూర్ఖురాలివి. అందుకే అనుచితంగా మాట్లాడుతున్నావు. సముద్రం దాటి ఇక్కడికెవ్వరూ రాలేరు. నువ్వు రావణునికి బందీవి. నీ మేలు కోరి చెప్తున్నావు. నీకు జీవించాలనే ఆశ ఉంటే మా మాట విను. నిష్ప్రయోజనమైన మాటల వల్ల ఏమిటి లాభం? ఈమె మనందరికీ రుచికరమైన ఆహారం అవుతుంది. మీరు తిట్టండి, నరకండి, అగ్నిలో పడవేయండి. రావణుడే కాదు, అతని నీడను కూడా నేను తాకను. సీత, మేమందరం కలిసి నిన్ను ఆరగించేస్తాం. నన్ను చంపాలనే ఉంటే నాపై కృప చూపండి. శీఘ్రమే నన్ను హతమార్చండి. ఇక ఈ దుఃఖాన్ని నేను భరించలేను. మీ పాదాలు పట్టుకుంటాను. మా పాదాలనెందుకు పట్టుకుంటావు?
మహారాజు రావణుని పాతాలు పట్టుకో సుఖాలు ప్రాప్తిస్తాయి. ఆగండి. ఎందుకు ఈ అమాయకురాలను అనవసరంగా మాటలతో హింసిస్తారు? ఇది లంకేశ్వరుల వారి ఆజ్ఞ. వారి ఆజ్ఞను మేము పాటిస్తున్నాము. ఆ మహాకాలుడు ఇప్పుడు తన భయంకరమైన నోరు తెరిచాడు. లంకను అందు నివసించు సమస్త రాక్షసులను తన ఆహారంగా చేసుకోవడానికి ముందుకు దూసుకువస్తున్నాడు. ఇదంతా నిన్న రాత్రి స్వప్నంలో నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ లంకకు వినాశకాలం ఇప్పుడు ఆసన్నమైంది. ఇది అనివార్యం. ఈ లంకా నగర విధ్వంసం తప్పదు. సీతను శరణు వేడండి, అప్పుడే అందరూ జీవించగలరు. శ్రీరాముని బాణము బారి నుండి తప్పించుకోగలుగుతారు. నా మాట విని ఆమె చరణాలను ఆశ్రయించండి. నాకీ స్వప్నము తెల్లవారుజామున వచ్చినది, తప్పక ఫలిస్తుంది. నీవు ఏ స్వప్నమును కాంచావు త్రిజట? నేను స్వప్నమున కాంచినదేమనగా, శ్రీరామచంద్రుడు 1000 గుర్రములు పూంచిన ఏనుగు దంతపు పల్లెకిపై ఆకాశంలో ఎగురుతున్నాడు. శ్వేతాంబరధారి అయి లక్ష్మణ సమేతంగా వస్తున్నాడు. నేను చూస్తుండగా శ్రీరామ లక్ష్మణులు సీతా సమేతంగా సూర్య సమాన్వితమైన దేదీప్యమాన పుష్పక విమానమును అధిరోహించి ఉత్తర దిశగా వెళ్లారు. రావణునికి శిరోముండనము జరిగి తైలమర్దనముతో రక్తవస్త్రాలు ధరించి తైలం సేవిస్తూ గాడిదపై సవారీ చేస్తూ దక్షిణ దిశగా వెళ్ళాడు. ఆపై చూడగా తన శిరస్సు వాలిపోయి గాడిదపై నుండి కింద పడిపోయాడు. ఆ సమయంలో రుధిర వస్త్రాలంకృతమైన నల్లటి మహిషము అక్కడికి వచ్చినది. దానిపై అధిరోహించి రావణాసురుడు దక్షిణ దిశగా వెళ్ళిపోయినాడు. ఇదే స్థితిలో మహాబలుడు కుంభకర్ణుణ్ణి, రావణాసురుని పుత్రులందర్నీ చూశాను. విభీషణుణ్ణి మాత్రమే శ్వేతఛత్రము కింద చూశాను. ఈ రమణీయ లంకా నగరములోని ద్వారములన్నీ ధ్వంసమైపోయాయి. అశ్వములు, గజములు, రథములు అన్నీ సముద్ర గర్భంలో కలిసిపోయినవి. రక్తసిక్తమైన లంకా నగరంలో రాక్షస స్త్రీలు పిచ్చివారి వలె విలపించుచున్నారు. సీత, ఈ స్వప్నమే గనక నిజమైతే మమ్మల్ని క్షమించు. ఇది మా నేరం కాదు. మా ప్రభువుల ఆజ్ఞను మేము పాటిస్తున్నాము. మాపై కోపగించుకోకు దేవి. లేదు, నాకు మీ మీద కోపం లేదు. మీరందరూ వెళ్ళిపోండి. ఈమెను ఏకాంతంగా ఉండనివ్వండి. అటులనే. వాళ్ళపై కోపగించుకోకు సీత. నాకు ఎవరిపైనా కోపం లేదు. కేవలం నా మీద నాకే కోపం వస్తోంది. నేను ఇలాంటి దుస్థితిలో ఉన్నా కూడా నా ప్రాణం ఎందుకు పోవడం లేదో. తప్పకుండా నాలో ఏదో లోపం ఉండాలి. నేను భర్త నుండి వేరే కూడా ఇంకా బ్రతికే ఉన్నాను. హే మృత్యు దేవత, మేమందరూ నీ బిడ్డలో. మా అందరినీ ఏదో ఒకనాడు నీ హక్కును చేర్చుకుంటావు. హే మాత, నాపై కృప చూపి నన్ను ఈ క్షణమే నీ ఒడిలోకి చేర్చుకో. నేను జీవించలేని నిస్సహాయురాలను. నాకీ లోకం నుండి విముక్తి ప్రసాదించు. ఆపత్ సమయంలో మృత్యువుని ఎన్నడూ తలుచుకోకూడదు. అది పిరికివారు చేసే పని. మృత్యువు తల్లి వంటిది. ఆమె ఒడిలోనే అవశ్యం శాంతి లభిస్తుంది. మృత్యుతో శాంతి లభించదు పుత్రి. మనోవ్యథ వెంటాడుతూ ఉంటుంది. మనసుకు శాంతి ఎక్కడిది? మనశ్శాంతి కావాలనుకుంటే నీవా శంకరుణ్ణి శరణు వేడుకో. ఆయన్ని ప్రార్థించు. ఆయన నీ దుఃఖాన్నే కాదు, నీ దుఃఖ హేతువుని పారద్రోల్తాడు. నిర్మలమైన మనసుతో ఆ శంకరుణ్ణి ప్రార్థించు. నీ రాముణ్ణే ఇక్కడికి పంపుతాడు. ఎలా వస్తారు మాత? వారికెవరు చెప్తారు నేనిక్కడున్నానని? నాకు నమ్మకం ఉంది. నేనిక్కడున్నానని వారికి లేస మాత్రంగా తెలిసినా కూడా అప్పుడు వారొచ్చి ఈ లంకను చిన్నా భిన్నం చేస్తారు. వారి పరాక్రమం ముందు ముల్లోకాలలో ఎవ్వరూ నిలవలేరు. కానీ వారికి ఎవరు తెలియచేస్తారు? నాకు అలాంటి సహాయం ఎవరు చెయ్యగలరు? నా రఘువీరునకు నా దుస్థితిని తెలియచేసేదెవరు? నా రాముని శ్రీచరణాలకు దూరంగా
ఈ రాక్షస ద్వీపంలో పరితపిస్తున్నానే. ఈ నిరాశాంధకారాల నడుమ ఆశా జ్యోతులు ఎప్పుడు వెలుగుతాయో, ఎప్పుడు నాకు విముక్తి కలుగుతుందో. అలా నిరాశపడకు సీత. ఆపత్ సమయాల్లో భగవంతునిపై నమ్మకాన్ని మనం కోల్పోకూడదు. శంకరుడు భక్తవత్సలుడు. ఏకచిత్తంతో ధ్యానం చేసేవారికి నిరాశను తొలగించి సుఖ సంతోషాలు నింపుతాడు. ఏమో ఎవరు చెప్పగలరు? శ్రీరాముని సందేశాన్ని తీసుకొని ఎవరైనా నీ దగ్గరకు వస్తున్నారేమో. మాత, ఇలాంటి శుభ స్వప్నాల వల్ల కన్నీరు ఆగిపోదు. కన్నీరు కారని. అయితే ఇది కూడా నమ్ము, ఈ స్వప్నాలు ఫలించడానికి ఎంతో కాలం పట్టదు. నువ్వు కాసేపు విశ్రమించు. భయపడి రాక్షస స్త్రీలు దూరంగా వెళ్ళిపోయారు. మనశ్శాంతితో నిద్రపో. నేను ఉదయాన్నే తప్పక వస్తాను. ఇది నా ప్రభువు అంగుళీయము. అంటే ఖచ్చితముగా ఇక్కడెవరో ఉన్నారు. ఆర్య, ఎవరు నా ప్రభువు కథను నాకు వినిపించినది? నా ఎదురుగా ఎందుకు కనిపించరు? నీవెవరు? కనిపించని అదృశ్య శక్తివా? నీవు దేవతవా లేక మానవుడవా? నా స్వామి సందేశాన్ని తీసుకొచ్చిన వాడా? నాపై కృప చూపి దర్శనమివ్వు. మాట, శ్రీరామ సందేశమును తెచ్చినవాడను నేనే. మాత, నా ప్రణామములు స్వీకరించు. నేను వాయుపుత్రుడను, హనుమంతుడను, శ్రీరాముని సేవకుడును. నా స్వామి దూత ఎవరో వచ్చారని నేను అనుకున్నాను. కానీ నీవు మాయావివి. సూక్ష్మరూపం ధరించి నన్ను మోసం చేస్తున్నావు. నాపై దయ చూపి నన్ను ఒంటరిగా ఉండనివ్వు. దయించి నన్ను మోసం చేయకు. మాత, సందేహించవలదు. నిక్కముగా నేను శ్రీరామదూతను. ఇది నా స్వస్వరూపము. నేను వానరుడను. నీ బిడ్డగా గుర్తించి నన్ను విశ్వసించు మాత. ఈ ముద్రికను ప్రభు ఆనవాలుగా పంపించారు. దానిని గమనించండి. మాత, ఇది మాయాజాలం ఎంతమాత్రము కాదు. ఆ ఉంగరమే గంగా తీరమున కేవటునికివ్వడానికి తమరు శ్రీరామచంద్రునకు తమ చేతులతో అలంకరించినది. తమకు నమ్మకం కలగడానికై నేను మరో ఉదంతం చెప్తాను. ఇది నేను నా కనులతో చూచినది. తమరు రావణుని విమానంలో వెళ్తున్నప్పుడు తమ ఆభరణాలను చీరకొంగున మూటగట్టి ఒక పర్వతంపై విసిరేశారు, అవునా? అవే ఆభరణాలు ఋష్యమూక పర్వతంపై కూర్చుని ఉన్న వానరరాజు సుగ్రీవుడు అతడి మంత్రులమైన మా సమక్షంలో పడ్డాయి. ఎప్పుడైతే మహారాజు సుగ్రీవునకు శ్రీరామునకు మైత్రి ఏర్పడినదో అప్పుడు సుగ్రీవుడు
ఆ ఆభరణాలన్నీ ప్రభువుకు చూపించాడు. ఆ ఆభరణాలను చూస్తూనే ప్రభువు కళ్ళు చెమ్మగిలే. ఆ చీర కొంగును పట్టుకుని స్వామి చెలించిపోయారు. గద్గద స్వరంతో ఇలా అన్నారు: నేను నిద్రించేటప్పుడు సీత ఈ కొంగుతో నాకు సేద తీర్చేది. ప్రాతకాలంలో సంధ్యావందనం పూర్తయి వచ్చాక ఇదే కొంగుని నా చరణాలపై ఉంచి పాదాలను శుభ్రపరిచారని. అన్నీ జ్ఞాపకం ఉన్నాయా? అవును మాత, అన్నీ జ్ఞాపకం ఉన్నాయి. వారు అహర్నిశలు నీ జ్ఞాపకాల్లోనే గడుపుతున్నారు. మరి నన్ను తీసుకువెళ్ళడానికి ఎందుకు రాలేదు? ఈ దాసిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? వారికి తెలియదా క్షణమొక యుగముగా నేనిక్కడ కాలాన్ని ఎలా వెళ్ళతీస్తున్నానో? వారు రారు, మృత్యువు నా దరి చేరుట లేదు. ఏనాడు చేసిన తప్పుకో శిక్ష అనుభవిస్తున్నాను. ఆనాడు లక్ష్మణుని మాట వినకుండా నేనతడి పట్ల పరుషముగా ప్రవర్తించాను. ఆ కారణంగా స్వామి నన్ను త్యజించినారా? నాయనా, వారితో చెప్పు, నేను లక్ష్మణుని క్షమాపణ వేడుకుంటున్నాను. వారిని క్షమాపణ కోరుతున్నాను. స్వామి కృపతో అందరినీ మన్నిస్తారు. నా తప్పులను క్షమించలేరా? నా తప్పులను క్షమించలేరా? నన్నీ వేదన కడలిని ఎందుకు దాటించుటలేదు? మాత, మాత, నీవిక్కడున్నావన్న వార్త స్వామికి తెలిస్తే ఈ పాటికి స్వామి ఈ లంకను ధ్వంసం చేసుండేవారు. నిన్ను విడిపించుకుని తీసుకువెళ్ళేవారు. కాని స్వామి నీ అన్వేషణలో అనేక ప్రదేశములు తిరిగి చివరకు వానర రాజ్యం కిష్కింధకు చేరుకున్నారు. అక్కడ స్వామికి సుగ్రీవునితో మైత్రి ఏర్పడింది. అప్పుడు అతడి సాయంతో నీ అన్వేషణ ప్రారంభమైంది. ప్రస్తుతం వేల కొలది వానరులు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు అన్ని దిక్కుల్లోనూ నీకోసం అన్వేషిస్తున్నారు. నా అదృష్టము కొలది మొట్టమొదటిగా నీ దర్శనం నాకు లభించింది. మాత, రఘువీరునికి నీవిచ్చట సురక్షితముగా ఉన్నామని తెలియజేస్తాను. నీవు నిశ్చింతగా ఉండు. స్వామి ఇచ్చటకు రావడానికి ఎంతో కాలము పట్టదు. ఇక స్వామి దారిలో ఎలాంటి అవరోధాలు ఉండవు. ప్రభువు సందేశమును తీసుకొని నీవు నా వద్దకు వచ్చావంటే ఇంకనూ నాకు నమ్మకము కలుగుటలేదు. ఇదంతా కలయని, మెలకువ వచ్చిన వెంటనే అది చెదిరిపోవునని నాకు భయముగానున్నది. హే కపిశ్రేష్ఠ, నీవు నిజమే చెప్పుచున్నావా? నేను స్వామి కోసం ఎంతగా పరితపిస్తున్నానో వారు అంతగా పరితపిస్తున్నారా? నన్ను క్షమించు మాత. శ్రీరామచంద్ర ప్రభువు నీకంటే ఎక్కువగా పరితపిస్తున్నారు. దానిని ఎవ్వరూ చూడలేరు. నీవు ఏ రాక్షసితోనైనా నీ మనసులోని బాధను చెప్పుకోగలవు. కాని ప్రభు అవస్థ చూడు. తను ఎవరితోనూ తన హృదయంలోని బాధను చెప్పుకోలేరు. తన సమస్త దుఃఖాన్ని తన మనసులోనే దాచుకుని శూన్యమైన కళ్ళతో పరధ్యానంగా గడుపుతున్నారు. ఎవరితోనూ మాట్లాడటం లేదు. రాత్రులందు నిద్రించటలేదు. స్వామి బాధను ఎవరు తెలుసుకోగలరు? వచ్చేటప్పుడు స్వామి నాతో ఇలా చెప్పారు: హనుమా, సీతతో చెప్పు, నీవు దూరమైనప్పటి నుండి ఈ దేహము ప్రాణహీనమైనదని. ఆ మాటలతో నాకు అవగతమైనది. ప్రభు తన మౌన భాషలో నీ గురించి ఎంతో చెప్పారు. అది నీవే అర్థం చేసుకోగలవు. నేను అర్థం చేసుకోగలను. నేను అర్థం చేసుకోగలను హనుమా. వారు మౌన భాషలో ఏమేమి నీతో చెప్పారో అవన్నీ అర్థం చేసుకోగలను. స్వామితో చెప్పు, ఈ అభాగ్యురాలు మీ కొరకే ఎదురు తెన్నులు చూస్తోందని, కానీ ఇప్పుడు జీవించటం అసాధ్యమని, ఇంకను ఆలస్యం చేస్తే నన్ను సజీవంగా చూడరని. అంత మాట అనవలదు మాత. నాయనా, నేనిక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నానో నీకు తెలియదు.
నేను వృక్షశాఖపై కూర్చుని సమస్తము గ్రహించాను. రావణుని సంవాదము, రాక్షసుల వ్యవహారము అంతా చూశాను మాత. అలాగే మరొకటి గమనించాను. ఒక పతివ్రతామ తల్లి తేజస్సు త్రిలోక విజేత దురహంకారి అయిన రావణుని ఎలా నిస్తేజుణ్ణి చేస్తుందో, అలాగే అజేయమైన జగద్విరితమైన ఖడ్గం చంద్రహాసము కూడా కేవలము ఒక గడ్డిపోచ ముందు ఎలా శిరసు ఉంచిందో చూశాను మాత. ధర్మం యొక్క శక్తిని, అధర్మం యొక్క దుర్బలత్వాన్ని నేడు నీ శ్రీచరణాల ప్రతాపంతో గ్రహించాను మాత. నన్ను ఆశీర్వదించు. మా వానర జాతి శ్రీరామచంద్రుని సేవలో సఫలం కావాలని, ఈ రాక్షస జాతిని సర్వనాశనం చేయాలని. కానీ వానరులు రాక్షసులను ఎలా ఎదుర్కొనగలరు? నీవు చూచే ఉంటావో, రాక్షసులు ఒకరికంటే ఒకరు బలవంతులు. మరి వానరులంతా నీవలనే ఉంటారు కదా వత్స. అవును మాత, అందరూ నాలాగే ఉంటారు. గడ్డిపోచతో చంద్రహాసమునే నిలువరింపజేసిన నీ పతివ్రతా ధర్మం యొక్క శక్తి కూడా మాకు కొండంత అండగా ఉంటుందిగా. సరే పుత్ర, కానీ రాక్షసులు మహామాయావులు. మాత, నీ ఆశీర్వాదం వల్ల, శ్రీరామచంద్రుని కృప వల్ల మేము వాళ్ళకంటే తక్కువ కాదు. నీకు నమ్మకం కలిగించడానికి నీకో మాయారూపాన్ని చూపిస్తాను. జై శ్రీరామ్. చూడు మాత, మహారాజు సుగ్రీవుని సైన్యంలో నాకంటే బలవంతులైన యోధులున్నారు. మాపై నమ్మకముంచు, మేము ఏమాత్రమూ తీసిపోము. నాకు నీపై నమ్మకము కుదిరినది వత్స. నీవు నీ యథార్థ రూపమును ధరించము. జై శ్రీరామ్. ఇదే నా నిజస్వరూపము. ఆ లఘురూపము నేను వనములో ప్రవేశించుటకై ధరించితిని. నన్ను శంకించకు మాత. నీవు ఆజ్ఞాపించిన నేను ఈ క్షణమే నిన్ను నా భుజాలపై కూర్చుండబెట్టుకుని లంక నుంచి తీసుకువెళ్తాను. నీవు అనుమతించిన తిన్నగా ఇప్పుడే నిన్ను శ్రీరామచంద్రుని చెంతకు చేర్చదను. ఇక్కడున్న ఏ రాక్షసులు నా గమనాన్ని నిరోధించలేరు. మనం నిర్విఘ్నంగా వెళ్ళవచ్చు. నన్ను విశ్వసింపుము తల్లి. నీపై నాకు పూర్తి విశ్వాసమున్నది. పవనపుత్ర, నీతో నేనలా రాలేను. ఏ, లంకలోని రాక్షసులు మన పైన దాడి జరిపితే నేను నిన్ను ఎలా కాపాడగలనని నీవు భయపడుతున్నావా తల్లి? లేదు, నీపై నాకు ఎటువంటి సందేహమూ లేదు. కాని అది నా పతివ్రతా ధర్మమునకు విరుద్ధము. నా ఇష్టానుసారము పరపురుషుని స్పర్శించరాదు. రావణుడు బలవంతంగా తీసుకొచ్చాడు. అప్పుడు నేను అసహాయురాలను. ఇప్పుడు స్వతంత్రించి నేను నీతో రావడం సంప్రదాయ విరుద్ధము. నేను కోరుకునేది రావణుని సంహరించి నాకు ముక్తిని కలిగించగల కీర్తి నా రఘువీరునికే దక్కాలి. దానివలన వారి గౌరవం ముల్లోకాలలోనూ పెరుగుతుంది. నేను వారిని ప్రార్థించినది ఒక్కటే, ఇకపై జాప్యము చేయవలదని. హనుమా, వారికిదే నా వినతి. ఇక నీవు వెళ్ళు. భటులెవరైనా రాగలరు? రానివమ్మా, నేను వారికి భయపడను. వద్దు, వారితో తలపడితే నీ శక్తి క్షీణించవచ్చు. సముద్రాన్ని లంఘించడం కష్టతరమవుతుంది. కనుక నీవు తిన్నగా స్వామి వద్దకు వెళ్ళు. మాత, నేను వారి గుప్తదూతను. నేను వెళ్లే ముందు శత్రువుల బలాబలములు తెలుసుకొనుట నా కర్తవ్యం. అది నా ధర్మం. వారి శక్తి ఎటువంటిది, వారి బలహీనత ఎక్కడుంది,
వారి వ్యూహరచన ఎలా ఉంది, వారి అస్త్రశస్త్రాలు ఎక్కడున్నాయి, ఈ వివరాలు సేకరిస్తే యుద్ధ సమయంలో బాగా ఉపయోగపడతాయి. మరొక విషయం ఏమిటంటే, నేను ఇంకొక పని కూడా చేయబోతున్నాను. దానివలన శత్రువుల గుండెల్లో భయం ఉత్పన్నమవుతుంది. అప్పుడు వారు ఆలోచిస్తారు, కేవలం శ్రీరామ దూతకి ఇంత శక్తి ఉంటే శ్రీరామ ప్రభువుకి ఎంత శక్తి ఉంటుందోనని. దీంతో శత్రువుల సాహసం క్షీణిస్తుంది. భయం కారణంగా యుద్ధంలో నిర్వీర్యులవుతారు. నా గురించి చింతించకు మాత, నాకు ఆజ్ఞ ఇవ్వు. నేను వెళ్లే ముందు కాస్త వినోదించి వెళ్తాను. అటులనే వత్స, రఘువీరుని నామము స్మరిస్తూ నీ కర్తవ్యమును పూర్తి చేయమో. అమ్మా, నాకు ఆకలిగా ఉన్నది. ఈ వనములో నోరూరించే ఫలములున్నవి. ఇక్కడ నుండే ప్రారంభిస్తాను. ముందు ఫలములు అరగిస్తాను, పిమ్మట వనమును ధ్వంసం చేస్తాను. కోలాహలము విని నీవు చింతించకు. వెళ్లే ముందు ఒక్కసారి నీ ఆశీస్సుల కోసం వస్తాను. అటులనే. ఏమిటా చప్పుడు? ఏయ్, ఎంత సాహసం! ఎవరు నువ్వు? నీవెవడవు? మేమిక్కడ రక్షక భటులం. నీకు తెలియదా? ఇది లంకాధిపతి రావణునికి ప్రియమైన వనము. మీకు తెలీదా నేను అయోధ్య మహారాజు శ్రీరాముని ప్రియ సేవకుడనని? ఎక్కడ అయోధ్య? ఏ రాముడు? ముందు ఇది చెప్పు, నీ పేరేమిటి? ఏయ్, మా పైన దాడి చేస్తావా? కోతి పట్టుకరా వీడిని. ఏయ్, ఏయ్, ఏయ్.
వీడు మామూలు కూతురే కనబట్టలేదు. పద, వెంటనే వెళ్ళి మన నాయకులు జమ్ము వాళ్ళ గారితో చెప్తాం. వెళ్ళండి. సీతామాత జాడ తెలుసుకోగలిగాను. ఇప్పుడిక అసురుల బుద్ధిమలం ఏ పాటిదో తెలిసిపోతుందిగా. నేనిచ్చటికి రావడం సఫలమైనది. మాత ఎలాగూ నాతో రానన్నది. శ్రీరాముని వద్దకు వెళ్ళి లంకా రహస్యాలన్నీ తెలియజేస్తానుగా. అడుగు వాడే. చూడండి ఎంత బలంగా ఉన్నాడో, ఎంత విచిత్రంగా ఉన్నాడో. పట్టుకుని బంధించండి. లాగండి. ఈ వానరాన్ని హతమార్చండి. ప్రస్తుతానికి నేనే వచ్చానురా. ఇక నా ప్రభు శ్రీరాముడు వస్తాడు. వెళ్ళండి, వెళ్ళి హెచ్చరించండి మీ మహారాజు రావణుణ్ణి. వెళ్ళండి. రాముడా, శ్రీరాముడు వస్తాడా? ఏమిటి మీరంటున్నది? ఆ ఆటవిక మనిషి గురించి ఎవరు చెప్పినారు మీకు? ఆ వానరమే మహారాజా. ఏమిటి నీవంటున్నది జంబుమాలి? మహావీర అక్షకుమార, అశోకవనములో ఒక బలమైన వానరం ప్రవేశించింది. అది వనం అంతా ధ్వంసం చేసింది. పువ్వులను తుంచినంత తేలికగా చెట్లను విరిచేస్తుంది. వనమునే ధ్వంసం చేసినదా? మీ కావలి వారు ఏం చేస్తున్నారు? ఇంత చిన్న విషయానికి మీరు మహారాజుల సమయాన్ని వృధా చేస్తారా? మీరే స్వయంగా వెళ్ళి ఎందుకు దాన్ని శిక్షించలేదు? శిక్షించడానికే వెళ్ళినారు, కానీ ఆ వానరము ప్రతిగా వీరినే వనము నుండి తరిమివేసినది. మహారాజా, నేను అక్కడే ఉండి ఉంటే నిశ్చయముగా మరణించి ఉండేవాణ్ణి. నేను తమతో విన్నవించుకునేదేమిటంటే, అది సామాన్యమైన వానరం కాదు. మీదు మిక్కిలి అది రహస్య కార్యార్థమై వచ్చినట్టు అనిపిస్తున్నది. దాని వద్ద ఏదో దైవిక శక్తి ఉన్నది. దాని వద్దకు ఎవరు వెళ్ళినా ప్రాణాలతో విడిచిపెట్టుట లేదు. దానిని యుక్తితోనే బంధించాలి. పిరికి పందవలే మాట్లాడుతున్నావు. ఒక వానరము లంకలో ప్రవేశించినదంటే లంకలో మీ వంటి భటులు భయకంపితులై రాజప్రసాదంలో తలదాచుకుంటారా? సిగ్గుచేటు. ఇటువంటి జీవనము కంటే మరణించడం మేలు. తండ్రి, ఆజ్ఞాపించండి. నేనిప్పుడే ఆ వానరును బంధించి మీ సమక్షానికి ఇడ్చుకొస్తాను. వెళ్ళు వత్స, కానీ ఆ వానరమును సామాన్య వానరముగా భావించి నిర్లక్ష్యముగా వ్యవహరించవలదు. వానర జాతిలో కూడా మహాబలవంతులు యోధులు ఉన్నారు. పైగా రణనీతిలో చెప్పిన ప్రకారముగా శత్రువు చిన్నవాడైనా పెద్దవాడైనా రణభూమిలోనికి దిగినప్పుడు మీ పూర్తి శక్తిని వినియోగించాలి. అప్పుడే శత్రువులు భయపడి చల్లబడతారు. జ్ఞాపకముంచుకో, శత్రువులపై ఎన్నడూ దయ చూపించరాదు. వెళ్ళు. ఆజ్ఞ. పద. లంకలోని వారు ఎటువైనను ఉండని ఫలములు మాత్రము బహురుచికరముగానున్నవి. కడుపార ఆరగించి తిని ఆనందముగా ఉన్నది. ప్రభువు శ్రీరామచంద్రుని వద్దకు వెళ్లే వరకు ఆకలే వేయదు. చాలా దినములు స్థిమితముగా ఉండవచ్చును. భుక్తాయాసము తీర్చుకొనుట విశ్రమింపతలచితని. భోజనానంతరము విశ్రమించుట ఆరోగ్యదాయకం. కానీ రామకార్యమునందు విశ్రాంతికి చోటెక్కడి? అక్షయ్ కుమారునికి, అక్షయ్ కుమారునికి, అక్షయ్ కుమారునికి, అక్షయ్ కుమారునికి, అక్షయ్ కుమారునికి,
అక్షయ్ కుమారునికి 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 నీవేనా విలక్షణ వానరము? జై శ్రీరామ్. నీవేనా మా వనమును ధ్వంసం చేసినది? నీవేనా మా సైనికులను హతమార్చినది? ధ్వంసం చేయుటకు నేనెవరిని, హతమార్చుటకు నేనెవరిని? పువ్వులు వికసించి ఫలములవుతాయి, పరిపక్వత చెంది రాలిపోతాయి. ఓ, వానర జాతి వేదాంతము పలుకుచున్నది. తుచ్చ వానర, నీ జీవితము కొమ్మన పండి రాలిపడి మట్టిలో కలిసిపోయే సమయం ఆసన్నమైంది. సుస్వాగతం. నీవు నీ మనోభీష్టాన్ని నెరవేర్చుకో వీరాధివీరా. సైనికులారా, పట్టి బంధించండి. జై శ్రీరామ్. లేదు, అక్షకుమారుని వంటి మహాబల సంపన్నుని కూడా హతమార్చిన వాడు సామాన్యమైన ప్రాణి అయి ఉంటాడు. కాదు, అది వానరము కాదు. బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దిక్పాలకులు కలిసి నా వినాశనమునకై ఏదో కుట్ర పన్నినారు. నేనింతవరకు అపార శక్తులు గల వానరులను చూచినాను, వారితో తలపట్టాను. వాలి, సుగ్రీవుడు, మహాబలుడు జాంబవంతుడు, నలుడు, నీలుడు. కాని ఇంతటి అద్భుత పరాక్రమమును చూచి ఉంటాలేదు. అవశ్యము వానరుని రూపములో ఇక్కడకేదో అపూర్వ శక్తి గల జీవి ప్రవేశించినది ఇంద్రజిత్. అంతేకాదు మహారాజా, తమరు స్వయంగా ఈ ఇంద్రజిత్తు అమిత శక్తివంతులైన దేవతలతో పోరాటము సలపటము చూశారు. సామ, దాన, భేద దండోపాయములతో సహా సర్వశక్తులు శత్రువులపై ప్రయోగించి జయించినాను. నేడు హనుమంతుడనే ఒక వానరుడు
త్రిలోకములలోని అపార శక్తిని శౌర్యాన్ని సాక్షాత్తు మూర్తీభవించుకుని వచ్చాడు. అయినను మేఘనాథుడి ఇంద్రజిత్తుపై విజయం సాధించడం అసంభవం. సోదరుడు అక్షయ్ కుమారుని మరణానికి ప్రతీకారము తీర్చుకోవాలని నా రక్తము ఉరకలు వేస్తున్నది. తమరు అనుజ్ఞనివ్వండి మహారాజా. మాకు బాగా తెలుసు ఇంద్రజిత్, ముల్లోకములలోనూ నిన్ను ఎదిరించే శక్తి ఎవరిలోనూ లేదు. నీవు బ్రహ్మదేవుని ఆరాధించి బ్రహ్మాస్త్రమును, శస్త్రాస్త్ర ప్రయోగోపసంహారములను నేర్చినావు. ఇంద్రాది దేవతల సైతం నీ ముందు నిలబడలేరు. దేశకాల జ్ఞానములను సంపాదించిన వారిలో నీవు శ్రేష్ఠుడవు. నీ తపోబలము, అస్త్రబలము, పరాక్రమము మాతో సమానమైనవి. ఏ కార్యము నీకు అసంభవము కాదు. ఆ వికృత వానరుని ప్రతాపమును, పరాక్రమమును గమనించి దాని ప్రకారముగా నీ శక్తిని ప్రయోగించు. నీవు చక్కని యుక్తిని పన్ని ఆ వానరమును వశం చేసుకునవని. అటులనే జరగగలదు మహారాజా. ఒక్క మాట కుమారా, అటువంటి మాయావితో యుద్ధం చేయడానికి సేన యొక్క ఆవశ్యకత లేదు. నీ శక్తి సముపార్జితములైన దివ్యాస్త్రములను తీసుకుని వెళ్ళు. వీలైతే ఆ అద్భుత మర్కటమును సజీవముగా పట్టుకునిరా. చూడవలనని మాకును కుతూహలముగానున్నది. తమరు చింతించకండి మహారాజా. విజయీ భవ. నీతో మాట్లాడడానికి వచ్చిన ఆ వానరుడెవరు? ఆ వానరుడు మహారాజు కుమారుడు, మహాబలుడు అక్షయ్ కుమారుణ్ణి హతమార్చాడు. మహారాజు అతన్ని ప్రాణాలతో వదిలిపెట్టాడు. మమ్మల్ని కూడా దండిస్తారు. మేమంతా ఇక్కడుండగా ఆ వానరుడు ఈ అశోకవనంలోకి ఎలా వచ్చాడు? త్రిజట మమ్మల్ని భయపెట్టి ఇక్కడి నుండి పంపించేసింది. కొంతసేపు అయ్యాక ఒక వానరు ఇటుగా వచ్చి సీతతో మాట్లాడడం చూశాను. వాడే అయ్యుంటాడు. ఎవడు వాడు? మాట్లాడవే. జై శ్రీరామ్. జై లక్ష్మణ. జై సుగ్రీవ. జై లంకేశ్వర. నీవేనా ఈ అశోకవనములో ఉపద్రవమును సృష్టించినది? ఉపద్రవమును నీ సైనికులే సృష్టించినారు. నేను కేవలము నా క్షుద్బాధ తీర్చుకొనుటకు ఈ వనములో ఫలములు అరగింపవచ్చి తిని. ఆకలి వేసినదా? భిక్షకుని వలె మా ద్వారము కడ నిలబడినచో నీకు భిక్ష దొరికేది. చోరుని వలె ఈ వనములో ప్రవేశించే అపరాధము చేసుండరాదు. నీకు తెలియదా మా రాజ్యములో చోరులకు శిక్ష బహు కఠినముగా ఉండునని? నాకు తెలుసు. ఏ నగరానికి స్వయంగా రాజే చోరుడో ఆ నగరంలో దొంగతనం చేస్తే శిక్ష కాదు, పారితోషికం లభిస్తుంది. ఈ రాజ్యంలో చోరులకు శిక్ష విధించాల్సి వస్తే మొదటి శిక్ష నీ తండ్రికి విధించాల్సి ఉంటుంది. అతడు దొంగతనంగా ఒక అపలను అపహరించుకువచ్చాడు. మా తండ్రి గారి గురించి తప్పుగా మాట్లాడతావా? నిశ్చయముగా నీకు మృత్యువు ఆసన్నమైనది. నీకే మృత్యువు ఆసన్నమైనది. అందులకే నా మాట విని నీ సోదరుడు అక్షయ్ కుమారునికి కర్మకాండ జరిపించు.